పూర్వం రాజుల కాలంలో కవులు అనేక రాజ్యాలు తిరిగేవారు. ఆస్థాన కవులతోటి పోటీ పడేవారు. తాను గొప్పవాడనని, తనతో వాదనలో గెలవమని సవాలు విసిరేవాడు. గెలిస్తే తన బిరుదులన్నీ కూడా వదులుకుంటానని, వాళ్ళు కనుక ఓడిపోతే తనకు తగిన సత్కారం చేయాలని సవాలు విసిరేవాళ్ళనమాట. ఈ పరిస్థితిలో ఈ ఆస్థాన కవులకి ఎవరైనా వచ్చారంటే వీళ్ళకి కొంచెం భయంగానే ఉండేది. ఎందుకంటే వచ్చినవాడు ఎలాంటి వాడో అన్న భయం ఎవరికైనా ఉంటుంది కదా. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక పండితుడు వస్తున్నాడు అని వీళ్ళకి తెలిసింది. వచ్చాడు అని, సత్రంలో దిగాడని, వాడు చాలా గొప్పవాడని, వాదనకి రెడీగా ఉన్నాడని ఈ అల్లసాని పెద్దన్న వీళ్ళందరికీ కూడా తెలిసింది. వీళ్ళందరికీ కూడా గుబులు మొదలైంది. ఏమో వచ్చినవాడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, వాడు ఏ ఏ గ్రంథాలు ఉన్నాయో వాడి దగ్గర, వీళ్ళు చదివినవో కావో, ఎవరికైనా ఉంటుంది కదా. వీళ్ళందరూ కూడా తెనాలి రామలింగాన్ని చెప్పారు, నువ్వు ఎలాగైనా సరే ఆ కవి గురించి కొన్ని వివరాలు తెలుసుకోమని. తెనాలి రామలింగడు ఏం చేశాడంటే సరే అని చెప్పేసి ఆమన్నాడు ఉదయమే ఒక పాలికాపు కింద వేషం వేసుకుని ఓ 2 ఆవులు అక్కడ మేపుతున్నట్టు నటిస్తూ తిన్నగా ఆ అరుగు మీదే శాస్త్రాలు ఇవన్నీ కూడా గ్రంథాలు తిరిగేస్తున్నాయి ఈ కవి గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి నమస్కారం అండి బాబాయ్ మీరు ఎవరో అన్నాడు. ఆ కవి వెంటనే ఈ తెనాలి రామలింగడు పాలికప్పు వేషంలో ఉన్నాడు కదా, చూసి నేను ఫలానా కవిని, మీ ఆస్థాన కవులందరినీ కూడా దర్శించడానికి చూడడానికి వచ్చాను, వాదం జరుగుతుంది అని మొత్తం చక్కగా చెప్పాడనమాట. అప్పుడు ఆ కవి అన్నాడు, నువ్వెవరో నాయనా అన్నాడు. నేను తెనాలి రామలింగడి దగ్గర పనిచేస్తానండి, పాలికాపుని, పశువులు అవి కూడా మేపుతూ ఉంటాను, ఆయన ఇంట్లో పనిచేస్తాను అన్నాడు. వెంటనే ఆ కవి తెనాలి రామలింగడి గురించి తెలుసుకోవచ్చు కదా అని వీడితోటి, నాయన తెనాలి రామలింగడు కూడా గొప్పవాట కదా ఏమిటి అని 2-3 క్వశ్చన్లు ఈ తెనాలి రామలింగాన్ని అడిగాడు. అప్పుడు ఈ తెనాలి రామలింగడు అన్నట్ట, ఏమండి ఆయన పాండిత్యాలు కవిత్వాలు నాకేం తెలుస్తాయి, కానీ ఆయన కూడా ఉన్నందుకు నాకు కూడా ఏదో చిన్న కవిత్వం అలవాటైందండి అన్నట్ట. అలాగా ఇది చెప్పు అన్నట్ట. నరసింహకృష్ణరాయని కరమరదగు కీర్తికాంత కరిభిత్ గిరిభిత్తు రంగ కమనీయంబై అన్నట్ట. ఆ కవి ఆశ్చర్యపోయేట. వెంటనే చాలా మదనపడ్డాడు పాపం. సరే సాయంత్రం వరకు కూడా ఆలోచించాడు. ఇలాగ వీడే చెప్పాడంటే ఇంక తెనాలి రామలింగడు ఇంకెంత గొప్పవాడో. ఆ తెనాలి రామలింగడి దగ్గర పనిచేసిన పాలికాపే ఇంత కవిత్వం చెప్పాడంటే తెనాలి రామలింగడు ఇంకెంత గొప్పవాడో, అల్లసాని పెద్దన్న ఇలాంటి వాళ్ళు ఇంకెంత గొప్పవాడో అని అనుమానం వచ్చేసింది ఆ కవికి. మనం ఓడిపోతే అనవసరంగా అప్రదిష్ట పాలనుకుని ఆ రాత్రి ఎవరికి చెప్పకుండా ఆ కవి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు పొద్దున్నే సభ కొలువు తీరారు. ఈ పండితుడు వస్తాడేమో అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాలేదు. అప్పటికి కూడా నౌకర్ని పంపారు. ఆ నౌకరు వచ్చి ఏమంటే ఆయన లేడట, వెళ్ళిపోయాడట అని వర్తమానం అందింది, తెచ్చాడనమాట. వీళ్ళందరూ కూడా విషయం అర్థమయ్యి తెనాలి రామలింగడి పని అన్నమాట ఇదంతా కూడా అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ పద్యానికి అర్థం ఏంటంటే నరసింహకృష్ణరాయుని కరమరదగు కీర్తి కరమరదగు కీర్తి వెలయు. నరసింహకృష్ణరాయుని యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క కీర్తి ఎలాంటిదంటే కరిభిత్ అంటే ఏనుగుని చంపినటువంటి గజాసురుడు కదా, పరమేశ్వరుడిలాగా తెల్లనైనటువంటిది. ఆయన కీర్తి ఎలాంటివంటిది, పరమేశ్వరుడిలాగా తెల్లనటువంటిది. ఈ సందర్భంలో ఒక మాట, ఈ పెయింటింగ్స్లోనూ ఈ పటాల్లోనూ పరమేశ్వరుణ్ణి నీలంగా చూపిస్తూ ఉంటారు. ఆయన శరీరం అంతా కూడా నీలంగా చూపిస్తూ ఉంటారు. ఆయన నీలంగా కాదు, పాలసముద్రము పార్వతీపతి తెలుపు, పాలసముద్రము తెలుపు, తెల్లగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆయన యొక్క విషాన్ని మింగాడు, అది గొంతుకులో అట్టె పెట్టేసుకున్నాడు కాబట్టి గరుడకంఠుడు.
నీలకంఠుడు. ఆ కంఠమే ఆయనకి నీలం. అంతేగాని ఆయన ఒళ్ళంతా కూడా తెల్లగా ఉంటుంది, నీలంగా చూపిస్తూ ఉంటారు. సరే, ఆ పరమేశ్వరులకు తెల్లగా ఉంటుంది. తర్వాత గిరిభిత్, పర్వతాల్ని ఓడించినటువంటి దేవేంద్రుడు. ఒకసారి పర్వతాలని దేవేంద్రుడు ఆ రెక్కలు ఖండించేశాడు. పర్వతాలకి ఇదివరకు రెక్కలు ఉండేవిట, అవి ఎగిరేవి. అవి ఎక్కడ పడితే అక్కడ వారేసరికి జన నష్టమైతేనో గ్రామాలకి అనేక విధాలుగా నష్టాలు జరిగేవి. అందువల్ల దేవేంద్రుడు ఏం చేశాడు, ఆ పర్వతాలకి రెక్కలు ఖండించేశాడు. ఆ విధంగా పర్వతాలను గెలిచినవాడు అనమాట దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడులాగా, ఆ దేవేంద్రుడి యొక్క ఐరావతం వాహనం ఐరావతంలాగా తెల్లగా ఉంటుంది. కీర్తి ఈయనది. వజ్రాసనంలాగా తెల్లగా, వజ్రం తెల్లగా ఉంటుంది కదా, ఆ దేవేంద్రుడి యొక్క వజ్రాసనంలాగా తెల్లగా ఉంటుంది. తర్వాత కరిభిద్గిరి, పరమేశ్వరుడు యొక్క, అంటే గజాసురుని వధించినటువంటి పరమేశ్వరుడు యొక్క వాహనం ఏంటి, నందీశ్వరులాగా తెల్లగా ఉంటుంది. తర్వాత దేవేంద్రుడి యొక్క వాహనం, అంటే దేవేంద్రుడి యొక్క వాహనం ఉచ్చైశ్రవం అన్నమాట. స్వర్గంలో ఐరావతము ఇవన్నీ కూడా ఆయన దగ్గర, ఆయన కొలువులో ఉంటాయి. ఆ ఉచ్చైశ్రవంలాగా తెల్లగా ఉండేటటువంటిది నరసింహకృష్ణరాయలు శ్రీకృష్ణదేవరాయల యొక్క కీర్తి. ఇటుగా తెల్లగా భాషలతో ఉంటుంది అని ఈ యొక్క తెనాలి రామలింగడు చెప్పేసరికి అందరూ కూడా మెచ్చుకుని ఆ శ్రీకృష్ణదేవరాయలకి, తెనాలి రామలింగడికి శ్రీకృష్ణదేవరాయలు తగిన పారితోషికం ఇచ్చి సన్మానం చేశాడనమాట. ఈ విధంగా ఉండేవి అప్పుడు కవుల యొక్క పరిస్థితి, పోటీలు, వాతావరణం అన్నమాట. ఇదంతా కూడా అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు కూడా తిరుపతి వెంకట కవులు అనే నానారాజ సందర్శనం, వాళ్ళకి వీళ్ళకి పడేది కదా, కొప్పరప్ప కవులు అనేక పోటీలు ఉండేవి. తర్వాత మానేశారనుకోండి.